హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బేసిక్ ట్యూటోరియల్ చూపించబోతున్నానండి. క్లే స్కల్ప్ట్ చేయడానికి ఎలా చేయాలి అనేది. ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీక్ తయారు చేసినవి. థీమ్ వచ్చేసి యాపిల్తో చేశాను. హెడ్ వచ్చేసి యాపిల్, బాడీ వచ్చేసి వైట్ కలర్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నది అసలు చూసారు అసలు ఎలా చేశాను నేను నెవర్ గివ్ అప్ అనేది తీసుకుందాం అనుకున్నాను. ఆన్లైన్లో 130 ఉంది, స్టాండ్ కూడా ఇవ్వట్లేదు. సరేలే నేనే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇలా తయారు చేశాను. అండ్ ఐ స్టిక్స్తో వచ్చేసి స్టాండ్ చేశానండి. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మోటివేషన్గా ఉంటుందని చేశాను. అండ్ బేసిక్ ట్యూటోరియల్లో మనం ముందుగా చెప్పుకోవాలంటే హీరో ప్రోడక్ట్ మనకి క్లేనేనండి. మీరు క్లే బయట పర్చేస్ చేసినా లేదా హోమ్లో తయారు చేసుకోవాలంటే మన ఛానల్లో అవైలబుల్ ఉంది, మీరు చూడొచ్చు. నేనైతే ఇంట్లో తయారు చేసిన వాటితోనే మీకు చూపిస్తున్నాను. మెయిన్ మనకి క్లే ఉండాలి స్కల్ప్ చేయడానికి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్టర్స్ కానీ అలాగే మోల్డ్స్ కానీ మీకు యూజ్ అవుతాయి. మీరు హ్యాండ్తో చేయలేమండి ఏదీని అని అనుకుంటే కనుక మీరు మోల్డ్స్ అలాగే కట్టర్స్ యూజ్ చేసి చేయొచ్చు. అండ్ బేసిక్గా మనకు కావాల్సింది ఓన్లీ టూత్ పిక్ ఉంటే సరిపోతుందండి. అలాగే క్లే వచ్చేసి కట్ చేయడానికి మీరు ఏదైనా నైఫ్ లాంటిది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైఫ్తో పాటు నీడిల్ ఉంటే కనుక బెటర్, మీకు నీడిల్తో కూడా మీరు స్కల్ప్ చేసుకోవచ్చు. సో మీకు వీటితోని ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. ఇవైతే యాక్రిలిక్ రోలర్ అలాగే ప్లేట్ అంటారండి. వీటి మీద మనం పెట్టినట్టయితే క్లే అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు ఇది అవసరం లేదంటే ఒకవేళ మీరు బిజినెస్ పర్పస్కి అయితే తీసుకోవచ్చు, లేదా నార్మల్గా హోమ్లో తయారు చేసుకోవాలంటే ఇది స్కిప్ చేయొచ్చు మీరు. అండ్ ఇలా మీరు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు కుకీ కట్టర్స్ అవి పెట్టుకొని మీరు కట్ చేసుకోవచ్చు. మీకు ప్రాపర్గా వస్తుంది, అప్పుడంతా ఒకే ఈక్వల్గా వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారా, నేను ఇక్కడ కట్టర్ ఉంది కదా, లీఫ్ తీసుకున్నాను. లీఫ్తో మీరు ఇలా జస్ట్ ప్రెస్ చేసి తీస్తున్నట్టయితే మీకు కరెక్ట్ షేప్లో వస్తుంది. సో ఎక్సెస్ మొత్తం ఇలా నీట్గా తీసుకొని పెట్టుకోవచ్చు. అలాగే మీరు మోల్డ్స్ ఉంటే కూడా మోల్డ్స్తో జస్ట్ మీరు ప్రెస్ చేసి తీసినట్టయితే మోల్డ్స్లో కూడా ఇంకా బెటర్గా వస్తుందండి. ఇవి తక్కువ అమౌంట్లోనే ఉన్నాయి. మీకు మోల్డ్స్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటాయి, కానీ మీకు కుకీ కట్టర్స్ అయితే తక్కువ అమౌంట్లోనే అవైలబుల్ ఉన్నాయండి ఆన్లైన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు దీన్ని ఎక్సెస్ మొత్తం తీసుకుంటే మీకు ఇది కూడా కరెక్ట్గా వస్తుందండి. మేము హ్యాండ్తో చేయలేమండి, మేము బిజినెస్కి కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఫుల్గా మీకు ట్యూటోరియల్లో చూపించండి ఏమేమి యూస్ చేస్తున్నారు బిజినెస్ కోసం అంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి. నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను దీనికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మీరు ఇది తక్కువ అమౌంట్తోనే మీరు బిజినెస్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చండి. ఎక్కువ అమౌంట్ అవ్వదు మీకు ఇది. అండ్ మీకు సప్లైస్ అన్నీ కూడా రీజనబుల్గానే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను డాటింగ్ టూల్ యూస్ చేస్తున్నాను. మీకు డాట్స్ పెట్టి మీరు దీంట్లో ఐస్ అవి పెట్టొచ్చు స్కల్ప్ చేసేటప్పుడు. లేదు మీరు డాటింగ్ టూల్ ఇవన్నీ తీసుకోవాలంటే అమౌంట్ అవుతుంది కాబట్టి జస్ట్ మీరు టూత్ పిక్తో కూడా పెట్టుకోవచ్చు, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ దీంట్లో మీకు చెప్పాను కదండి ఆల్రెడీ, చాలామందికి తెలియదు ఈ క్లేకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా సేల్ చేస్తారు జ్యువెలరీ ఐటమ్స్లో అని చెప్పి. ఇందులో చాలా ఐటమ్స్ ఉంటాయండి. ట్రింకెట్ డిషెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, అలాగే బ్రాస్లెట్స్, ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా దీన్ని బిజినెస్గా మీరు టర్న్ చేసుకొని మంచి ఇన్కమ్ కూడా వస్తుంది మీరు లివ్ చేసుకోవడానికి. నేనైతే దీని మీదే ఆధారపడి ఉన్నానండి. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సెల్ చేస్తున్నాను, అలాగే ఆఫ్లైన్ కూడా సెల్ చేస్తున్నాను. ఎక్కువ మౌత్ పబ్లిసిటీ ఉంటుంది కదండి. ఈ ప్రొడక్ట్స్ కూడా మీకు యూనిక్ ఉంటా, బయట కూడా ఎక్కడ ఎవరికి దొరకవు. క్లే ప్రొడక్ట్స్లో ఇవి చాలా డిఫరెంట్. చాలామందికి చెప్పాల్సి వస్తుంది కూడా ఇది దేనితో తయారు చేస్తున్నాము ఏంటి అనేది. బట్ ప్రతి థింగ్ని కూడా మనం లైవ్గా తీసుకురావచ్చు ఈ క్లేతో. ఇక్కడ లీఫ్ ఉందంటే లీఫ్ మనం తీసుకున్నాము. ఇది మనకి ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్లో కూడా దొరకవు, వెస్ట్రన్లో కూడా ఉండవు కదా. సో ఇది ఒక కైండ్ ఆఫ్ వెరైటీగా ఉంటుందన్నమాట మనకు వేసుకోవడానికి. వెస్ట్రన్ లుక్లో అయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీరు ట్రెడిషనల్ లుక్లో కావాలంటే ట్రెడిషనల్గా కూడా మనం చేసుకోవచ్చు. లైక్ ఏదైనా ఐడల్ కానీ, ఇప్పుడు గాడెస్ ఉన్నారనుకోండి, గాడెస్ రూపంలో కూడా మనం ఈ క్లే ఉపయోగించి మనం తయారు చేసి ఇయర్ రింగ్స్ కూడా సేల్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఐడియాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా బయట క్లిక్ అవుతున్నాయి. ఇప్పుడు బీడ్స్ ఇయర్ రింగ్స్ కూడా చూసారా మీరు, బీడ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా వరకు వెళ్తున్నాయండి, చాలామంది తీసుకుంటున్నారు. అది కూడా హ్యాండ్మేడ్లోకి వస్తుంది. సో అలాగే మనం ఈ ప్రోడక్ట్ కూడా యూనిక్ ఉంటుంది మనం ఇది సెల్ చేసుకున్నట్టయితే. సో దీని గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కమెంట్లో షేర్ చేసుకోండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్లాస్టిక్ టూల్స్ అన్నీ కూడా మీకు బేసిక్గా మీకు ఫోమ్ క్లే ఉంటుంది కదండి, మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినట్టయితే జస్ట్ ఫోమ్లా ఉంటుంది. ఆ క్లేకి మీకు ఇవి వస్తాయన్నమాట ఈ టూల్స్. సో వాటిని యూస్ చేసి కూడా మీరు చిన్న చిన్న ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు.
అండ్ మీకు ఇంట్లో సింపుల్గా పిల్లలకి చేసుకోవాలన్నా సరే మీరు బయట పర్చేస్ చేయకుండా ఇంట్లోనే మీరు క్లే కూడా ప్రిపేర్ చేసుకొని మీరు వాళ్ళతో ఒక యాక్టివిటీ కింద ఉంటుంది వాళ్ళకి కూడా. సో అది కూడా మీరు చేయొచ్చు. అండ్ క్లే ఓన్లీ వైట్ కాదు, మీరు కలర్స్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాక్రిలిక్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు, చాక్ ప్యాస్టల్స్ యూస్ చేసుకోవచ్చు, అలాగే ఫుడ్ కలర్స్ కూడా ఉంటాయి కదా, ఆ ఫుడ్ కలర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు చేసే ముందు ఎప్పుడు కూడా ఒక బాక్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఎయిర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మీరు క్లోజ్డ్ ఏరియాలో ఉంటే క్లే బాగుంటుందన్నమాట స్కల్ప్ చేయడానికి. బేసిక్గా కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవేనండి మీకు ఇప్పుడు చూపించినవి. టూత్ పిక్, అలాగే ఒక కట్టరు, నీడులు, అలాగే క్లే కావాలి. సో ఇవి ఉంటే మీకు సరిపోతుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, స్కల్ప్ చేసిన వాటికి మీకు పెట్టి చూపిస్తున్నాను. సో నేనైతే ఇలా పెడతానండి, డాటింగ్ టూల్తో నేను దీన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అండ్ నేను ఎస్టర్డే ఒక ఫంక్షన్కి వెళ్ళానండి నైట్. సో అది వచ్చేసి బాబు బర్త్డే అనమాట, 2 years అయింది. మేము వేసిన అమౌంట్ కంటే వాళ్ళు హాఫ్ అమౌంట్ మాకు రిటర్న్ ఇచ్చేసారు. రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇవి కొత్తగా. సో మీతో షేర్ చేసుకుందాం, ఒకసారి చూపిద్దామని చెప్పి అనుకున్నాను. సో పిల్లల ఐటమ్స్ ఏమైనా ఇస్తారేమో అనుకుంటున్నాను. చాలా బాగా జరిగిందండి నేను పార్టీ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాం మేము. సో ఇందులో ఎరేజర్ ఇచ్చారు, అలాగే స్కెచెస్, పెన్సిల్ ఇవన్నీ కూడా మనకి యూజ్ అయ్యేవి. ఈరోజు మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.